ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ దర్గా చరిత్ర ఏందో మీకు తెలుస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే చరిత్ర ఏందో అర్థమవుతుంది. సో మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, హజరత్ సయ్యద్ ఖాద్రతుల్లా షా ఖాద్రి ఉర్ఫ్ కంగల్ షా వలి. ఈయన మొఘల్ రాజవంశానికి చెందినవారంట. ఈ దర్గా మన కర్నూలులో ఉండడం చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అంత పవర్ఫుల్ దర్గంట. ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర ఎందుకు పూర్తిగా మనం తెలుసుకుందాం. కానీ నాది చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం సంప్రదిస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. పదండి, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హజరత్ సయ్యద్ గౌసే ఆజమ్ దస్తగిర్ వీరు బగ్దాద్లోని ఇరాక్ యొక్క సంతానం కలిగిన వారు. ఆయన పూర్వీకులు మొఘల్ రాజవంశానికి ముందు భారతదేశానికి వచ్చి ఉత్తర భారతదేశంలో హర్యానాలోని సదోరా అనే పట్టణంలో స్థిరపడ్డారు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ది గ్రేట్ వీరి యొక్క తల్లిగారు నవాబ్ హమీదా బాను ఉర్ఫ్ హాజీ బేగం. వీరు మత విద్యా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు ఆమె ముత్తాత అయిన హజరత్ అబుల్ మక్రీం ఖాద్రీ గారిని వైస్ ఛాన్సలర్గా నియమించారు. అప్పుడు మొఘల్ రాజవంశం యొక్క చక్రవర్తులందరూ వారి విద్య మరియు ఆధ్యాత్మిక అభ్యాసనం కారణంగా అతని కుటుంబ భక్తులు పెద్దలు 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు దిగజారిపోయాయి. కాబట్టి కుటుంబ పెద్దలు వేర్వేరు ప్రదేశాలకు వలస వచ్చేశారు. హజరత్ సయ్యద్ ఖాద్రతుల్లా షా ఖాద్రి షాజహాబాద్ న్యూఢిల్లీని విడిచిపెట్టి 1725 సంవత్సరం కర్నూలుకు వచ్చారు. ఆయన కర్నూలుకు వచ్చిన తర్వాత ఈశాన్యాన 10 కిలోమీటర్ల దూరంలో ఒంటరి ప్రదేశంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఈ ప్రదేశంలో అడవి జంతువులు క్రూర మృగాలతో నిండి ఉంది. ఆయన బస తర్వాత క్రమక్రమంగా అక్కడికి ప్రజలు రావడం ప్రారంభించాడు. అప్పుడు బావాపురం అనే పేరుతో ఒక గ్రామం కూడా ఉనికిలోకి వచ్చింది. ఆ గ్రామ ప్రజలు వారి కృషి మరియు శ్రమతో బంజర్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చారు. అన్ని ముందుగా విపత్తులు, అంటువ్యాధులు మరియు చెడు ప్రభావాలు అదృశ్యమయ్యాయి. అప్పుడు కర్నూలు నవాబ్ అయిన అల్లఫ్ ఖాన్ ఆయన పట్ల లోతైన భక్తితో కలిగి ఉన్నాడు. తరచుగా ఆయనను దర్శించేవాడు. ఈరోజు కూడా ఆయన ఉన్న ప్రదేశంలో కర్నూలు నవాబ్ ఆ గ్రామం చుట్టూ 5 ఎస్టేట్ల జాగిను ప్రదర్శించాడు. కానీ అతను ఒక సాధువు ప్రలాభం అతని జాగిను అంగీకరించడానికి నిరాకరించాడంట. కర్నూలు యొక్క నవాబ్ కర్నూలు నుండి బావాపురం వరకు రహదారిని కూడా వేశాడు. తద్వారా కర్నూలు ప్రజలు అతని ఆధ్యాత్మిక మరియు విద్యా జ్ఞానోదయం వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు. ఆయన తన శిష్యులను ఉపన్యాసాలు ఇచ్చేవాడు. సైన్స్ మేధావులు, హిందూ సాధువులు మరియు సన్యాసులు కూడా అతని ఉపన్యాసాలు వినడానికి అతని అసెంబ్లీకి హాజరయ్యేవారు. ఈరోజు కూడా మతంతో సంబంధం లేకుండా తారాగానం మరియు క్రీడు అందరూ ఆయన సమాధిని సందర్శిస్తున్నారు. ఈ పవిత్ర వ్యక్తిత్వం వల్ల చాలా అద్భుతాలు ఇప్పుతున్నాయి. ఇప్పుడు కూడా ఆయన సమాధికి వచ్చే వ్యక్తులు వారి లక్ష్యం కోసం నెరవేరని లక్ష్యం లేకుండా తిరిగి ఇవ్వబడలేదంట. ఆయన 1766 సంవత్సరంలో పరిశుద్ధ ఆత్మను కలుసుకున్నాడంట. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క 6వ నెల మొదటి రోజున అతని 6వ మనవడైన SAM ఖాద్రి సజ్జదా నాషిన్ చేత ప్రదర్శించబడింది. ఈ దర్గా యొక్క నిర్మాణాన్ని కూడా కాంట్రాక్టర్స్ మరియు మేస్త్రీల చేత నిర్మించబడలేదంట. స్వయంగా కంగల్ షా వలి గారి కుటుంబీకులే నిర్మించారని అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే ఉరూస్ వింటర్ సీజన్లో జరగబోతుంది. ఒక 10-15 రోజులు అటు ఇటు జరగవచ్చు. సందల్ అంటే గంధం బావాపురం మరియు సింగవరం నుండి ఈ 2 గ్రామ ప్రజలు సందల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 గ్రామాల వాళ్ళు కలిసి చాలా అద్భుతంగా దర్గా యొక్క సందల్ని ఉరూస్ని జరపబోతారు. ఇక్కడ అద్భుతాల గురించి చెప్పుకుంటే పెళ్లి కానివారు మరియు సంతానం కానివారు మనసులో అనుకొని ఇక్కడ దర్గా లోపల ఒక తాళం బీగాన్ని వేస్తారంట. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కడెక్కడో ఉన్న హాస్పిటల్స్ తిరిగి వచ్చి నయం కాక చాలామంది ఇక్కడికి వచ్చి వారిలో ఉన్న సమస్యలు చెప్పుకోవడం ద్వారా నయమైనట్టు అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. నిజంగానే అద్భుతం అనే చెప్పుకోవాలి. ఈ గొప్ప చరిత్ర కలిగి ఉన్న దర్గా మన కర్నూలు ఎక్కడుందంటే సుంకేశ్వర రోడ్ కర్నూలు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో చూశారు కదా ఆయన చరిత్ర ఏందో. ఇందులో తప్పు ఏదైనా ఉంటే క్షమించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఈ విషయం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.